మొన్న ఔటర్ ఎక్కిండ్రా తొక్కుడు దొక్కితే గాల్లో వెళ్తుంది బండి. మామా గా ఊర్ల పొంట తిరుగుడు ఆశ్రమా, జరంత దూరమైన హైవే ఎక్కితే అయిపోయే ఆరాంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు టోల్ గేట్ల కాడ జరంత ట్రాఫిక్ ఆగుతుంది గాని పెద్ద సడక్ల మీద ప్రయాణమే సుకూనుంటదిరా. దూరం పోయేటోళ్ళు ఎవ్వలైనా గిట్లనే అంటారు. అదే ఊరి రోడ్డు ఎక్కమంటే అమ్మో మా బండి షెడ్డుకు పోవాల్సిందే అని బుగులు పడతారు. కానీ గా తిప్పలు తప్పుతేటుల్లో 4 వద్దులు ఆగుర్రి. పల్లె రోడ్ల మీద సుత బండ్లేసుకొని రయ్యి నూరుకొచ్చునట. రిపేర్లకు పైసలు శాంక్షన్ చేస్తుంది మరి సర్కారు. నియోజకవర్గానికి 50 కోట్లు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. మీ ఇలాకాల రోడ్ల పరిస్థితి ఎట్లున్నది, ఏ ఊర్లో ఎంత ఖరాబ్ అయినాయి అని ఎమ్మెల్యేలతోటే లెక్కలు తెప్పించిండ్రు రోడ్ల శాఖ వాళ్ళు. మట్టి రోడ్డు ఉన్న కాడ డాంబర్ బోసుడు, పొక్కలు పడ్డ కాడ గుంతలు బూడ్సుడు చేస్తారన్నట్టు. మొన్న రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్పిండు కదా, తెలంగాణలో సడకులు చక్కగా చేస్తున్నామని. రాష్ట్రం మొత్తం కూడా 2 months మాక్సిమం పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి కలిపి గుంతలు లేని రోడ్డు. రంగారెడ్డి జిల్లా సిల్కూర్కెళ్ళిగా కార్యం చాలు చేస్తే ఇప్పుడు రాష్ట్రం అంతటా చేసే పనులు ఉన్నారన్నట్టు. అమెరికాకెళ్ళి తెప్పించిన ఈ మిషన్ తోని గుంతలు బూడ్చుడు అల్కగా అవుతుంది. 100 నియోజకవర్గాల్లో ఆగమాగం ఉన్నాయట రోడ్లు. తొలుత 50 నియోజకవర్గాల్లో రిపేర్లు చేసే పనులు ఉన్నారు. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో టెండర్లు సుత పిలిచిండ్రట. అయినా ఊర్లలో రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో ప్రయాణం చేస్తోళ్ళకు తెలియదా. దిమ్మడ బస్సులు ఎత్తేసుడు, ఆటోలు అటు ఇటు ఊగుడు, బైకుల మీద జంపింగులు చేసుడు, సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. గమ్మత్ ఏందంటే మా ఏలు వల్ల అద్దాల సొంటి రోడ్లు తయారు చేసినామని చెప్పుకున్న కారోళ్ళు సుధా ఇప్పుడు మా ఊర్లో రోడ్లు ఆగా ఉన్నాయి, రిపేర్లు చేయాలని మంత్రులను కలుస్తున్నారంటే చూడుర్రిగా. ఎట్లెట్లా చేస్తారో గాని పల్లె రోడ్ల మీద పోయే పబ్లిక్ బండ్లు ఉయ్యాలలుపే బాధలైతే తప్పియురు సార్లు.